చేసుకొని వారు కూడా అవివాహితులుగా ఉంటూ దేవుని యొక్క సేవా పరిచర్యని ముఖ్యంగా హోసన్న పరిచర్యలు అనేటువంటి వాటిని కొనసాగిస్తున్నారు. మరి వారిలో వారి చిన్నన్న గారి కుమారుడైనటువంటి ఫ్రెడ్డి పాల్ గారు మన మధ్యలో ఉండి ఉన్నారు. మరి వారు ఈ సందర్భంగా కొన్ని మాటలు మన ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారి విషయాలు మనం మాట్లాడదాం. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి యేసన్న గారి యొక్క తమ్ముడు గారి యొక్క కుమారుడుగా ఆయన చేత అభిషేకించబడి ఆయన చేత పేరు పెట్టబడి ఈ సేవా పరిచయం చేస్తున్నారు. సో మీరు ఈ విషయంలో ఏమని తెలియజేస్తారు? మన ఆరాధన ప్రేక్షకులైనటువంటి కొన్ని మాటలు తెలియచెప్తారు. ప్రియమైన ఆరాధన ఛానల్ వారికి మా హోసన్న మినిస్ట్రీ తరఫున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులు యేసన్న గారు ఆయన 7వ తారీఖు రాత్రి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానని స్వయంగా మాట్లాడుతూ ఆయన 8వ తారీఖు సాయంత్రం దేవుని మందిరంలో అగ్నిని ప్రవేశించారు. యేసన్న గారు ఆయన యాత్రలో చివరి యాత్ర అందరూ దేవుని బిడ్డలందరూ చిహ్నంకరంగా జరిగించారు. అలాగే ఈ సేవలో ఆయన కొంతమందిని ఏర్పరచుకొని సంతోషంగా ఆనందంగా ఈ సేవని కొంతమందికి ఆయన అప్పగించి తన జీవితాన్ని దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్లుగా ఆయన కూడా ఈ తరాన్ని మనసులో పెట్టుకుని సేవ చేసి క్రైస్తవ లోకానికి ఈ తరంలో ఆయన చేసిన ప్రతి సేవ అడుగుజాడల్లో ఇప్పుడు ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ నడిచి, అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులు ఆయన పాడిన పాటలు, ఆయన సుమారు 23 వాల్యూమ్స్లో పాటలు పాడారు. చివరిగా 10 సంవత్సరాల పాటలు, అన్ని పాటలు ఆయన సొంతగా రాసి ఈరోజు క్రైస్తవ లోకంలోనే అనేకులకి ఈ పాటలు ఆధ్యాత్మికంగా ఆదరించే పాటలుగా మారాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాస్టర్లు వచ్చి మహిమకరంగా ఆయన కోరుకున్నట్లుగానే జరిగింది. మహిమకరంగా జరిగినంత విషయాలు వింటున్న మీరు ఈ మినిస్ట్రీ సేవలో ఇంకనూ ఆయన చేసి ఇచ్చిన సేవను, మాకు అప్పగించిన సేవను చివరి వరకు శ్వాస వరకు నమ్మకంగా సేవ చేసి ప్రాణాత్మకంగా మేము పోయిపడుతూ సజీవ యాగంగా సర్వాంగ హోమముగా సమర్పించుకుని సేవ చేస్తూ వెళ్తున్న వాళ్ళు సుమారు వివాహం చేసుకుని సమర్పించుకునే సేవకులు 1000 మంది ఉన్నారు. ఇప్పటికి 1000 చర్చలు కట్టారు. ఆయన దర్శనం అది ఆయన చివరిగా చెప్పిన ఒక మాట ఏంటంటే, పిడికిడితో అన్నం తినగలిగే శక్తి ఉన్నంత కాలం ప్రభువుని గురించి నేను ప్రకటిస్తాను చెప్పి. మరి లోకమంతా ఈ విషయంలో వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసన్న గారి యొక్క లేరు, ఏమవుతుంది ఈ పరిచర్య, ఎలా ఉంటుంది ఈ పరిచర్య అనేటువంటి ప్రశ్న వారి యొక్క హృదయాల్లో తలెత్తున్నటువంటిది. అలాంటి సమయంలో మరి వారి యొక్క అన్నగారి కుమారులుగా, అలాగే హోసన్న మినిస్ట్రీస్ అంతటిని చూస్తున్నటువంటి వారుగా మీరు కానీ, వెస్లీ గారు కానీ, మరి యొక్క అన్నగారి కుమారులైనటువంటి వెస్లీ గారు కానీ, ఇప్పుడు ప్రజలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి భరోసా మీరు ఇస్తున్నారు? ఈ హోసన్న మినిస్ట్రీస్ ఎలా కొనసాగించబడుతుందని మీరు భరోసా ఇవ్వగలరో ఒక మాట తెలియజెప్తారు. కానీ యేసన్న గారు చెప్పారు, ఇది దేవుని ద్వారా కట్టబడిన సంఘం. ఇది నేను కట్టింది కాదు, దేవుని ద్వారా కట్టబడిన సంఘం. దేవుని ద్వారా కట్టింది కనుక దేవుడు దీన్ని ఆయన మహిమకరంగా దీన్ని సమస్తం జరిగించి ఆయనే మహిమకరంగా దీన్ని నడిపించగలనన్న ధైర్యం నాకుంది. నేను ఎప్పుడు అధైర్యపడలేదు అని ఆయన సంతోషంగా చెప్పాడు. ఇది నా ద్వారా కట్టబడింది అయితే నిలబడదు, దేవుని ద్వారా కట్టబడింది. అందుకని దేవుడు దీన్ని కట్టి కొనసాగిస్తూ చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తుల ప్రవక్తల పునాది ఉండగా దాని మీద చక్కగా అమర్చబడి కట్టబడుతున్న ఈ సేవ దేవుని ద్వారా కట్టబడుతుంది. కాబట్టి నేను అధైర్యపడలేదు. యేసన్న గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. స్వర్ణ దీపిక పత్రిక ఎడిటర్ గారు అమ్మచి నుండి ఉన్నారు శివాజీరాజు గారు. వారు కొన్ని మాటలని వారి అభిప్రాయాలు వారు తెలియజేస్తారు.